హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వినోదాస్ వరల్డ్. ఈ సమ్మర్లో ఎక్కువగా మనం నిమ్మరసం అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో దానికోసం అయితే ఈ సమ్మర్లో ఎక్కువగా మనకు నిమ్మకాయలు కూడా మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి కదండి. అలా పెద్ద మొత్తంలో మనం నిమ్మకాయలు తీసుకొచ్చుకున్నాం అనుకోండి, అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఏం చేయాలో ఈరోజు వీడియోలో 3 టిప్స్ అయితే చెప్తానండి. అయితే మన వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకండి, అలా అయితేనే నేను టిప్స్ ఏం చెప్తానో మీకు తెలుస్తుంది. సో ఇందులో కొన్ని మచ్చలున్న నిమ్మకాయలుంటే తీసి పక్కన పెట్టేసుకోండి. ముందుగానైతే ఈ నిమ్మకాయలనైతే శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని కాసేపు ఆరనివ్వాలన్నమాట. చూడండి, ఇలా ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయలే తీసుకోండి. ఇప్పుడు వీటినైతే ఎలా స్టోర్ చేయాలో చూపిస్తాను. దాదాపు 6 నెలల వరకు నిల్వ ఉంటాయండి. ఈ నిమ్మకాయలు స్టోర్ చేయడానికి ముందుగానైతే ఫస్ట్ టిప్ కోసం అయితే మనకు ఇలా న్యూస్ పేపర్ అయితే కావాలి. దాన్ని నిమ్మకాయ మనం మలుచుకునే సైజులో కట్ చేసి అయితే కొన్ని పేపర్స్ అయితే తీసుకోండి. ఈ మాదిరిగా ఉంటే సరిపోతుందండి, మరీ పెద్దగా ఉండనక్కర్లేదు. సో నేను చూపిస్తున్నాను కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా నిమ్మకాయలను అయితే ఒక్కొక్కటిగా తీసుకొని ఈ పేపర్లో అయితే ఇలా మలుచుకోవాలన్నమాట. ఇలా ఎన్ని నిమ్మకాయలు ఉంటే అన్ని నిమ్మకాయలు మనమైతే మలుచుకోవాలండి. ఇలా పేపర్లో పెట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, వాటికి చెమ్మ అనేది ఏదైనా వచ్చినా కూడా నిమ్మకాయలు ఖరాబు కాకుండా దాదాపు 6 నెలల వరకు దాకా స్టోర్లో ఉంటాయండి. సో మిగతావన్నీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి. అలా పేపర్లో మలిచిన నిమ్మకాయలనైతే పక్కన పెట్టేసుకొని ఇలాంటి ఒక ప్లాస్టిక్ డబ్బా అయితే తీసుకోండి. ఇంకాస్త పెద్దగా ఉన్నా పర్లేదు, చిన్నగా ఉన్నా పర్లేదండి. సో నాకైతే ఈ మాదిరిగా ఉన్న ఒక బాక్స్ అయితే ఉంది. దాంట్లో నేను పేపర్లో మలుచుకున్న ఈ నిమ్మకాయలన్నీ 1 బై 1 అలా ఇలా పెట్టేసాను అనమాట. పెట్టేసి దానిపైన క్యాప్ పెట్టేసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు దాదాపు ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉంటాయి. చెమ్మ అనేది రాకుండా చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. అప్పుడే మార్కెట్ నుంచి తీసుకొచ్చిన మాదిరిగా ఉంటాయండి. సో ఈ మాదిరిగా బాక్స్లో నేనైతే సెట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి రెండో ఇదైతే ఫస్ట్ టిప్ అని చెప్పాను కదండి. ఇప్పుడు వచ్చేసి మిగతా నిమ్మకాయలతో రెండో టిప్ అన్నమాట. సో మిగతా నిమ్మకాయలు కూడా నేను అన్నీ ఒకేసారి కడిగి తుడిచి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు వీటికైతే రెండో టిప్ వచ్చేసి ఇలా ఒక బౌల్లో కాసింత ఆయిల్ అయితే తీసుకోవాలండి. మనం వంట చేసుకునే ఆయిల్ తీసుకున్నాను. ఆ ఆయిల్ని అయితే ఇలా నిమ్మకాయలు అన్నింటికి అయితే మనమైతే ఇట్లా పట్టించేసేయాలన్నమాట. చేతికి ఫింగర్స్కి ఆయిల్ పెట్టేసుకొని ఇలా నిమ్మకాయ అంతా ఇలా అద్దేసేయాలన్నమాట. సో ఇలా అన్ని నిమ్మకాయలు కూడా అద్దేసి సేమ్ అవి కూడా ఇంకొక బాక్స్ అయితే తీసుకొని ఇదే మాదిరిగా మిగతా నిమ్మకాయలన్నీ కూడా అన్నింటికి కూడా ఆయిల్ అయితే అప్లై చేసేసి బాక్స్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఇలా చేసినా కూడా ఇవి కూడా 6 నెలల దాకా నిల్వ ఉంటాయి అన్నమాట. ఇలా ఆయిల్ రాయడం వల్ల ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కదండి, ఇవి ఒక నెల రోజుల వరకు గట్టి పడుతూ ఉంటాయి. అప్పుడైతే వాటిని తీసి కొన్ని వాటర్లో వేసామనుకోండి, మళ్ళీ నార్మల్గా ఎప్పటి నిమ్మకాయలాగే అయిపోతాయి అన్నమాట. సో వీటిని కూడా నాకు ఇంకొక బాక్స్లో పట్టే వరకు అయితే పెట్టేసి క్యాప్ పెట్టేసి ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసాను అన్నమాట. సో నాకు ఈ మాదిరిగా 2 బాక్సులు అయితే రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు వచ్చేసి మిగతావి కొన్ని మచ్చలిన నిమ్మకాయలు ఉన్నాయి కదా, వాటితో థర్డ్ టిప్ చెప్తానన్నమాట. థర్డ్ టిప్ ఏం లేదండి, అందరికీ తెలిసిన మాదిరే. సో ఫస్ట్ అయితే నిమ్మకాయలు అన్నింటినీ అయితే ఈ మాదిరిగా కట్ చేసి అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు వీటన్నింటినీ అయితే రసం అయితే తీస్తానండి. మనకు నిమ్మరసం ఎలా స్టోర్ చేసుకోవాలో అది కూడా మన ఛానల్లో ఉందండి. మీరు ఇప్పటివరకు వెళ్ళి చూడకుంటే వెళ్ళైతే చూసేయండి. సో ఈ నిమ్మకాయలని రసం తీస్తానని చెప్పాను కదా, నేనైతే ఇలా గింజలేమీ రాకుండా ఒక గ్లాస్లోకి అయితే ఫస్ట్ అయితే రసాన్ని అయితే తీసేసుకున్నాను అన్నమాట. ఇలా నిమ్మకాయలన్నీ పిండేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని వచ్చేసి ఒక గ్లాస్ జార్లో కానీ లేదు అంటే ఏదైనా థమ్స్అప్ బాటిల్లో కూడా వేసుకోవచ్చు అన్నమాట. నాకైతే ఒక గ్లాస్ నిండా వచ్చింది. ఈ గ్లాస్ నిండా ఫస్ట్ అయితే ఒక గాజు సీసాలో అయితే వేస్తున్నాను. మీ దగ్గర ప్లాస్టిక్ది అవైలబుల్గా ఉన్న దాంట్లో కూడా వేసేసుకోవచ్చు. చూసారు కదా, 3 నాకైతే అయిపోయింది. ఇంకా సిన్ని నిమ్మకాయలు కూడా కట్ చేసి ఉన్నాయన్నమాట. సో దాన్ని కూడా రసం అయితే తీస్తున్నానండి. ఆ రసం కూడా నేను వచ్చేసి చిన్న స్ప్రైట్ బాటిల్ ఉంటుంది కదండి, అదైతే తీసుకున్నాను. తీసుకొని దానిపైన క్యాప్కి సూత్తో హోల్స్ అయితే పెట్టుకున్నాను. హోల్స్ పెట్టుకొని మిగతా రసం అంతా కూడా ఈ స్ప్రైట్ బాటిల్లో వేసేసి ఇది కూడా పక్కన పెట్టేసుకున్నాను అన్నమాట. సో ఇలా మనకు ఈ సమ్మర్లో ఎక్కువగా నిమ్మకాయలు అయితే దొరికినప్పుడు ఈ మాదిరిగా 3 విధాలుగా మనము
నిమ్మకాయ రసము, నిమ్మకాయలను అయితే స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ నిమ్మకాయ వక్కలతో కూడా నేను డిష్ వాషర్ ఎలా రెడీ చేయాలో మన ఛానల్లో ఉందండి. మీరు ఇప్పటివరకు వెళ్ళి చూడకుంటే వెళ్ళైతే చూసేయండి. అయితే మన ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసుకుని నన్నైతే సపోర్ట్ చేయండి. సో మరొక వీడియోతో మీ ముందుకైతే ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.